ఆవిష్కార ఉద్దేశంగా నిర్వహించిన ఈ సభను ఉద్దేశించి మొదటగా లింగాల మండల కన్వీనర్ సుబ్బారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలకు, మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు మన విజయమ్మ గారికి, అలాగే పోటీ మన గెలుపొందిన శాసనసభ్యులు అందరికీ, ఇక్కడికి వచ్చిన పార్టీలకు, ప్రధానికానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈనాడు ఈ రైతు సోదరుల యొక్క సదస్సు చచ్చిగౌండ్లో భారీ ఎత్తున ఏర్పాటు చేయడము, రైతు సోదరుల ఆవేదనకు ఈనాడు చిరుతలు పూర్తి స్థాయిలో పడకుండాను కొంతవరకు రైతులకు ఊరట కలిగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఆడిటోరియంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన 20 సంవత్సరాలు కష్టపడి 9 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన శాయశక్తుగా ప్రయత్నం చేసి ఎండకు ఓడ్చి వానకు తడిసి ప్రజల కన్నీళ్లు తుడుస్తానని ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతులు కన్నీళ్లు తుడిచి వారి యొక్క ఆశయాలు ఏమిటి, వారి యొక్క సిద్ధాంతాలు ఏమిటి, వారి యొక్క పట్టుదల ఏమిటి, వాళ్ళలో ఉండే మనసులో ఉన్నటువంటి భావాలను ఆయన గమనించి తిరిగి ఆయన ఈ అశేష ప్రజానీకానికి ఓట్ల రూపముగా ఆయన ప్రభుత్వాన్ని అభిషేకించడం జరిగినది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగినది. అటువంటి ఒక టన్నంగా తను చేసిన వాగ్దానాలన్నీ ప్రజలకు నెరవేర్చి ఎనలేని ఘనత, ప్రజలు మన్ననలు పొంది ప్రజలు మన్ననలు చిరస్థాయిగా దేవుడిగా నిలిచినటువంటి మన ప్రీతమ రాజశేఖరికి మరొక తోడి దివంగత రాజశేఖరికి నమస్కరిస్తున్నాం. ఆయనే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా అటువంటి ప్రభుత్వంలో ఇటువంటి మహనీయుడు ఇలా రోజు రోజుకు తయారయ్యే వయసు కుటుంబాలలో చెచ్చు పెట్టి తిరిగి వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టాలని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాడు జైల్లో పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఏ కారణం చేత ఆయన జైల్లో పెడుతున్నారో, ప్రజలకు దూరంగా ఉండాలని చూస్తున్నారో అలాగే మర్చిపోవాలని మన ప్రియతమ నాయకుని ప్రజలలో మన్ననలు పొందకుండా మనం ఎలక్షన్ లో జరిగితే మన విజయమ్మ గారు కూడా అన్ని నియోజకవర్గాల్లో శాయశక్తుల ప్రయత్నం చేసి కాన్వాస్ చేయడం జరిగింది. అటువంటి చరిత్ర కలిగినట్టు మన వైఎస్ కుటుంబాన్ని ప్రజలు ఆశీర్వదించి బై ఎలక్షన్ లో ఆ 18-16 ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే గారందరికీ పదేళ్ళు నేర్చుకోవడం నమస్కరిస్తున్నాం. ఈనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ఆయన పాత్ర ఆయన చేయలేకపోయిన రోజులు ఇది. ఆ పాత్రను మనం పోషిస్తున్నాం. ఈనాడు మన ఎమ్మెల్యే గారికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడికి నిన్న ఎలక్షన్ లో సైకిల్ పార్ట్స్లన్నీ ఊడిపోయి రోడ్డును పట్టే ఆ పార్ట్స్లని తెలుగుదేశం కార్యకర్తలు తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మన ఏమైనా సైకిల్ దుకాణమా ఇది, మనము ఆఫీసు తెలుగు
క్వశ్చన్ అడిగిన వాళ్ళ కార్యకర్తలను, లేదు సార్ మనము నేను ఎలక్షన్లలో చిత్తుగా ఓడిపోయి ప్రజలు సైకిల్ విసిరేసినారు, ఆ భాషతో నీకు తెచ్చి చూపిస్తున్నామని చెప్పినారంట ప్రజలు కార్యకర్తలు. కాదయ్యా అన్ని పార్టీలు ఉన్నాయి, మన సీటు లేదన్నారంట. సీటు మనకు అవసరం లేదని పక్కన పెట్టేసాం సార్ అన్నానంట. అప్పుడు లోకేష్ వచ్చి, నాన్న నువ్వు భయపడాక సీటు నా దగ్గర ఉంది, మీరు భయపడాల్సిన లేదు, నేను దాన్ని పార్టీలు తీసి నేను తొక్కుతానంట. ఈ ఎన్ని తొక్కేది కొడక, మీ తాత నీకు సీటు, మీ తాతనే ఓడికి నేను వెనక నుండి ఊడితో నేను కూర్చున్నాను, ఏం నువ్వు చేసేదంట. అప్పుడు లోకేష్ పక్కకు పోయి, అప్పుడు జూనియర్ ఎన్టీ రామారావు వచ్చినానంట. అన్ని పార్టీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు చేయి కనుకోలేదంట. అప్పుడు జూనియర్ ఎన్టీ రామారావు వచ్చి, నా దగ్గర ఉంది మా అమ్మగారు ఈ చేయి అన్నానంట. నేను సింహంగా కట్టించాలనుకున్నాను, కానీ ఇప్పుడు సింహాన్ని చూస్తావు ఈ ప్రజలు అన్నానంట. ఏది చూసేది ఈ సినిమా స్కోప్ కాదు, మన తిరుపతిలో సినిమా స్కోప్ చిరంజీవి గారు చూపించారు, చిత్తుగా ఓడించిన ప్రజలు, నువ్వేం ఇప్పుడు ప్రజ దగ్గరికి పోయేదన్నా అంట. అప్పుడు బాలకృష్ణ గారు వచ్చినానంట. ఏది మావా, ఏది బావా నేనున్నాను, పని పోయి పఠాలు కట్టేసినానంట. సైకిల్ పాస్ ఊరికి రోడ్డు మీద పడిపోయాయంట. అప్పుడు చంద్రబాబు నాయుడు దిగాలుగా మన బాలు ప్రతీక్ష అన్ని గంగాలు వచ్చిపోయినాయి, అందుకని వంశంలో ఏమీ లేదు. ఇప్పుడు ఉండేది నారాయణ అంటే నువ్వంతా తొడగట్టి గొడగొట్టేసినావు.